లూకాసు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యేసు శిష్యులపై కనులెత్తి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించినప్పుడు ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇలయన పరలోకమున మీ బహుమానము గొప్పది. కాని ధనికులారా మీకు అనర్థము. ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము. ఇలయన ఆకలితో అలమటింతురు. ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభువు పేదల గురించి, ధనికుల గురించి తెలియజేస్తున్నారు. పేదలు, ఆకలితో అలమటించేవారు ధన్యులని తెలియజేస్తున్నారు. ధనికులైన వారికి అనర్థము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, పేదలకు మీరు ధన్యులు. నా కొరకు ప్రజలు మేము అవమానించినప్పుడు, ద్వేషించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు. మీకు తగిన బహుమానము వసగబడును అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పేదవారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. పేదవారిలో గర్వం ఉండదు, అహంకారం ఉండదు. పేదవారు ఎప్పుడు కూడా దేవుని యెడల భయభక్తులతో జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పేదలు దేవుని ప్రేమిస్తూ ఉంటారు, ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, వారికి ఎటువంటి అహంకారం ఉండదు. ధనం కలిగిన వారు, సంపదలు కలిగిన వారు గర్వాన్ని పెంచుకుంటారు. వారు దేవుని మీద కాకుండా వారికి ఉన్న సంపదల మీద ఆధారపడతారు కాబట్టి వారు దేవుని పట్టించుకోరు. ప్రియ సహోదరి సహోదర, వారు పేదలను చందచూపు చూస్తూ ఉంటారు. వారే గొప్పవారు అని అనుకుంటూ ఉంటారు. దేవుని గురించి ఎక్కువగా ఆలోచించరు, ధ్యానం చేయరు. ఎందుకంటే ధనం ద్వారా అన్నిటినీ వారు సమకూర్చుకుంటారు కాబట్టి. ఈ ధనము దైవరాజ్యంలో ప్రవేశించడానికి అంతరాయం అవుతుంది. అందుకనే ప్రభు చెబుతున్నాడు, ఆధ్యాత్మిక పేదరికం కలిగి జీవించాలని. ధనమున్నా లేకపోయినా ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడో అటువంటి వాడు ధన్యుడు. ఆధ్యాత్మిక పేదరికముతో జీవించాలి. ధనమున్నదని మనము అహంకారాన్ని పెంచుకోకూడదు, గర్వాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే మనకిచ్చిన వరాలు, మనకు వసగబడిన ఉద్యోగము, మనకున్న సిరి సంపదలు అన్ని కూడా మనవి కావు, దేవుడు అనుగ్రహించినవే. మనకు ధనమున్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుడే శరణము, దేవుడే దిక్కు, దేవుడే మనకు మూలము, మూలాధారము అని ఏ వ్యక్తి అయితే జీవిస్తుంటాడో అటువంటి వాడు ధన్యుడు. అటువంటి వానికి ప్రభువు తన యొక్క బహుమానాన్ని దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమకు, శాంతికి నిలయమైన సర్వేశ్వర, దయగల దేవ, ప్రభువా, నేటి సువార్తలో పేదవారి గురించి, ధనికుల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తుంటారో, ఎవరైతే దేవుని కోసం త్యాగాలు చేస్తుంటారో అటువంటి వారు ధన్యులు అని మేము తెలుసుకుని ఉన్నాం. ప్రభువా, మాకు ధనమున్నా లేకపోయినా ఎల్లవేళలా నీ మీద ఆధారపడే గొప్ప విశ్వాసాన్ని దయచేయండి. మాలో ఉన్న గర్వాన్ని, అహంభావాన్ని తీసివేసి ఎప్పుడు కూడా నీ యెడల భయభక్తులతో బ్రతకడానికి కావలసిన గొప్ప వరాన్ని ప్రసాదించండి. ఈ రోజున ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించున్నారో, శాంతి కోసం, సమాధానం కోసం ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.